ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో ఇవాళ మనీ సబ్జెక్ట్కి సంబంధించి చాలా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఆలోచనలు కానివ్వండి, లేదు అనుకుంటే కుటుంబంలో సేవింగ్స్కి సంబంధించింది ఎలా పెంపొందించాలి, పిల్లలకి అది ఎలా అలవాటు చేయాలి, దానితో పాటు పిల్లలకి ఆలోచించేటప్పుడు ఎటువంటి పాజిటివ్ ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలి, అటు స్కూల్స్కి వెళ్ళినా కాలేజెస్కి వెళ్ళినా, అంటే ఈ సబ్జెక్ట్ చూసి ఇంట్లో డిసిప్లిన్ అలవాటు చేసుకొని పిల్లలకు కూడా అదే అలవాటు అయ్యేలా చేస్తున్నారు. అండ్ వాళ్ళు చాలామంది మంత్లీ వన్స్ వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అందులో నుంచి కొంత తీసి కొంతమంది దానం చేస్తున్నారు, కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకు అని అంటే సబ్జెక్ట్ అది చెప్తోంది, ఎంత సెలబ్రేట్ చేస్తే అంత తిరిగి రిటర్న్ వస్తుంది అనేటువంటి విషయాన్ని నమ్మి, దాంతోపాటు ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ప్రతి వీడియో కింద, అండ్ మాకు ఇలా కలిసి వచ్చింది, మేము ఈ విధంగా చేసామనేటువంటిది సబ్జెక్ట్ని అంత బాగా ఓన్ చేసుకున్నారు కాబట్టే మనీ మంత్ర వీడియో వరకు వచ్చాం మనం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ టు ద ఆడియన్స్ ఆల్సో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? మనకి సంతోషకరమైన విషయం ఏంటంటే పిల్లలకు ముందు డబ్బులు వాడి చేయమని చెప్పాను. ప్రీవియస్ ఒక 4 వీడియోలు చేశాను సార్, వాళ్ళ మీదే, పిల్లల మీదే చేశాను. పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు పెట్టద్దు, పిల్లల గురించి ఆలోచించద్దు. అలాగే పిల్లలకి పుష్కలంగా ముందు డబ్బులు ఇవ్వండి. ఎంత వీలైతే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో డబ్బులు లెక్కెట్టించండి. మనకి వీడియోలు కూడా చాలామంది మన గ్రూప్లో పెడతారు, ముందుకుంటారు, పిల్లలు డబ్బులు లెక్కెడుతుంటారు. భలే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళకి దాని యొక్క వాల్యూ తెలియాలి, ఇప్పటి నుంచి అది ఏంటి అనేది తెలియాలి, ఆ స్పర్శ అనేది తగలాలి. అదేమవుతుందంటే పిల్లలకు సబ్ కాన్షియస్ మైండ్ మ్యాక్సిమం ఓపెన్ ఉంటుంది, దాంతో వాళ్ళు తొందరగా క్యాచ్ చేయగలుగుతారని. అందుకని చెప్పేసి పిల్లలకు వీలైనంత డబ్బును అలవాటు చేయండి, తప్పేం లేదు. వాళ్ళని చెడిపోరు. అన్ని పిచ్చి పిచ్చి మాటలు మీరు మాట్లాడి అనవసరంగా వాళ్ళ మీద అఫర్మేషన్ చేసి వాళ్ళని మీరే చెడగొడుతున్నారు. మీరు ఏదైతే అఫర్మ్ చేస్తారో అది వాళ్ళ మీద పనిచేస్తుంది. కాబట్టి మన పిల్లలు బాగుంటారు, మన పిల్లలు ఉన్నత స్థితికి వెళ్తారు. ఇలాంటి అఫర్మేషన్ చేయండి. డబ్బు ఇచ్చినంత మాత్రం పిల్లలు ఎక్కడ చెడిపోరు. వాళ్ళకు కూడా అన్నీ తెలుసు, సమాజం తెలుసు, బాధ్యతలు తెలుసు, అన్నీ తెలుసు. వయసును బట్టి అనుభవాన్ని బట్టి కూడా అన్నీ తెలుసుకుంటారు. కాబట్టి పిల్లల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకండి. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కొందరైతే కాల్ చేస్తారు, కాల్ చేసి గురుగారు మీరు ఇట్లా డబ్బులు ఇవ్వమన్నారు, మాకు ఇవ్వట్లేదు మా డాడీ మమ్మీ అని కూడా కంప్లైంట్ చేస్తారు. బాగా మాట్లాడతారు పిల్లలు నాతో. పిల్లలతో మాట్లాడమంటే సరదా. వాళ్ళు కూడా అన్ని మనీ అఫర్మేషన్ చెప్తుంటారు చిన్న చిన్నగా. మనీ కమ్స్ టు మీ ఈజీలీ అని కానీ, లేకపోతే నేను ఎప్పుడు డబ్బు సంపద కూడి ఉన్నాను కానీ, థ్యాంక్ యూ యూనివర్స్ అని కానీ, నేనున్న నా జీవిత పనంతత్వంలో ఆ సూత్రం కూడా చెప్తారు పిల్లలు. అంటే ఎంత మంచి విషయాలు పిల్లలకి ఇప్పటి నుంచి మనం అలవాటు చేస్తున్నామంటే రేపు వాడు ఖచ్చితంగా కోటేశ్వరుడు అవుతాడు. 2, డబ్బు యొక్క జ్ఞానం అనేది ఇప్పటి నుంచే వాడు పులిపుచ్చుకున్నాడు కాబట్టి ఇక వాడికి తిరుగులేదు. వాడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకంటే తెలియదు, మన పరిస్థితులు ఇలా ఉన్నాయి. కానీ ఇప్పుడు పిల్లలకి ఇప్పటి నుంచే ట్రైన్ అవుతున్నారు కాబట్టి డబ్బు విలువ తెలుసు, వాళ్ళు గొప్ప స్థాయిలో రాణిస్తారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సబ్జెక్ట్లో మనం ఎన్నో ఫీడ్బ్యాక్లు తీసుకున్నాం. ఆ ఫీడ్బ్యాక్లలో కొందరు మేము ఇది సంపాదించామని చెప్పారు, కొందరు నేను ఒక యూనిట్ పెట్టాను, దాని ద్వారానే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాను అని అలా కూడా చెప్పారు. ఇంకా కొందరు నేను అది కొన్ని ఆస్తులు కొనుక్కున్నానని చెప్పారు. ఇలా కొందరు నేను అప్పులు కట్టానని చెప్పారు. ఇలా రకరకాలుగా ఎన్నో ఫీడ్బ్యాక్స్ మనం ఇప్పటిదాకా చూస్తున్నాం. ఈ ఫీడ్బ్యాక్లలో వాళ్ళు ఎంత స్వచ్ఛంగా చెప్పారంటే వాళ్ళు జరిగిందే చెప్పారు, అంతకంటే ఏం లేదు. అలా జరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనం ఉన్నామండి, చాలామందిని చూశాను నేను. నా దగ్గరకు వచ్చే కొందరు క్లయింట్స్ కానీ, లేకపోతే బయట వాతావరణ పరిస్థితులు మనం చూసినప్పుడు కానీ, మన చుట్టుపక్కల పరిసరాలు చూసినప్పుడు కానీ, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆయనకు 60 సంవత్సరాలు ఒక వ్యక్తికి ఇంకా అప్పులోనే ఉన్నాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఎప్పటి నుంచో ఇల్లు కట్టాలనుకుంటున్నాడు, డబ్బులు ఉన్నాయి, డబ్బులు పుష్కలంగా ఉన్నాయి, ఎప్పుడు సెట్ అవ్వట్లేదు, అదంతా కూడా సెట్ అవ్వట్లేదు. ఓకే. ఇంకో వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ భార్యకి బంగారం కొనాలనుకుంటున్నాడు, ఎన్నిసార్లు అనుకున్నా ఏదో వాయిదా వేస్తూ అది కానివ్వలేకపోతున్నాడు. ఇలా ప్రతి దగ్గర ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. అన్నీ ఉండి, డబ్బులు లేక కాదు, ఉండి. కొందరేమో ఆర్థిక ఇబ్బందుల్లో ఎప్పుడు కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళని, ఇంకా అప్పుల్లోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అక్కడి నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నారు, వాళ్ళకి ఎందుకు పనులు కావట్లేదు? మరి ఇప్పుడు మన క్లాస్కి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎందుకు పనులు అవుతున్నాయి? వీళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయి, పుష్కలంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కావాల్సిన వస్తువులు కొనుక్కుంటున్నారు, కావాల్సిన అన్నీ అనుభవిస్తున్నారు, ఆనందంగా హ్యాపీగా జీవిస్తున్నారు.
ఇంకా కొందరు జీవితాలను చూస్తే ఎప్పుడేదో కాంప్లైంట్ ఉంటుంది వాళ్ళ జీవితంలో. ఎప్పుడు కూడా మీరు బాగున్నారా అనగానే స్టార్ట్ చేస్తారు. ఇక వాళ్ళు ఒక గంట సేపు వాళ్ళ స్టోరీ చెప్తారు. వాళ్ళకు ఒక్కసారి కూడా ఆలోచన రాలేదు, నేను ఎప్పుడు అడిగినా నేను ఇదే చెప్తున్నాను, కొత్త మార్పు ఏం లేదు నా జీవితంలో, నేను కొత్తగా మారాలనుకున్నాను, ఇంకేదైనా కొత్తగా చెప్పాలనుకున్నా అనే ఆలోచన ఇప్పటికీ రాలేదు వాళ్ళకి. ఎప్పుడు అడిగినా ఏదో రిపీట్ చేస్తూ వాళ్ళ బాధల్ని కష్టాలే చెప్తుంటారు. ఇవన్నీ ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా సాధ్యమని, వీళ్ళు ఎందుకు అలాగే ఉన్నారు, వీళ్ళు ఎందుకు సాధ్యమని అంటే, ఇక్కడ వీళ్ళు ఎవరైతే సక్సెస్ అయినారో వీళ్ళందరూ కూడా విశ్వంతో అనుసంధానం అయి ఉన్నారు. ఓకే, కాబట్టి ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ జీవితంలో ముందు ఒక ప్రయత్నం చేయండి, విశ్వంతో అనుసంధానం అయ్యే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే విశ్వంతో అనుసంధానం అవుతారో అప్పుడు ఏం చేస్తుందంటే మీకు ప్రతిదీ మీ జీవితంలో చాలా సులభతరం అయిపోతుంది. నేను అందుకే చెప్పాను, మన సబ్జెక్ట్లోకి వచ్చేసరికి అంటే డబ్బు సంపాదించడం అనేది చాలా సులువు. ఓకే, కేవలం డబ్బు అని మనం ఇక్కడ చెప్తున్నాం కానీ అన్నీ సులువే మన దగ్గర, ఏది హార్డ్ అంటే ఏం లేదు. మన సబ్జెక్ట్లో ఏది హార్డ్ లేదు. ఎందుకంటే మన సబ్జెక్ట్లోకి వచ్చినాక ఎప్పుడైతే మనం విశ్వంతో అనుసంధానం అవుతామో విశ్వమే డిజైన్ చేస్తుంది, నీకు ఏం కావాలనేటి అన్నీ డిజైన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన కాన్షియస్ మైండ్తో ఆలోచిస్తాం, మనకి ఏం కావాలనేది ఆలోచిస్తాం. అక్కడ విశ్వంలో అనేసరికి అంటే ఏమవుతుందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మీ లైఫ్ అనేది మీరు ఎలా కోరుకుంటారో అది డిజైన్ చేస్తుంది, మీరు డిజైన్ చేయరు, అదే డిజైన్ చేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని అతీంద్రియ శక్తులు, కొన్ని మానవాతీత శక్తులు, ఇలాంటివి కొన్ని మనం మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. ఇప్పుడు పారాసైకాలజీ తీసుకున్నప్పుడు మనకి మనస్తత్వ శాస్త్రంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనకి ఒక స్వామీజీని ఆశ్రయించి ఈ అతీతమైన శక్తులు మీరు పొందాల్సిన అవసరం లేదు, ఓకేనా? లేదా ఒక గురువుని ఆశ్రయించి ఈ అతీత శక్తులు మీరు పొందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కాని పని ఉన్న పలంగా అయిపోయింది, అది ఒక అద్భుతమైంది కదా. మానవాతీత శక్తి అక్కడ ఏదో పనిచేసిందని మనం ఆ భ్రమలో ఉన్నాం. కానీ దానికి కారణం ఎవరంటే విశ్వంతో నువ్వు అనుసంధానమైన అనే అతి సులభమైన మార్గం నీకు తెలియట్లేదు, అతి సులభమైన మార్గం నీకు తెలియట్లేదు. కాబట్టి ఏదో అద్భుతం జరిగింది, ఏదో అతీంద్రియ శక్తి అక్కడ పనిచేసిందనే ఆలోచనలో భ్రమలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు కొందరు మనకి కుంభమేళ జరుగుతుంది, కుంభమేళ జరిగినప్పుడు కొందరు అఘోరాలు వాళ్ళందరినీ మనకు టీవీలో చూపిస్తారు. టీవీలో చూసినప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఆ అఘోరాలు కానీ వాళ్ళు కానీ ఏదో పెద్ద బస్సులో ఎక్కి రావడం అనేది ఎప్పుడు కనిపించదు, లేదా ఒక ట్రైన్లో ఎక్కి రావడం అనేది కనిపించదు. ఉన్న పరంగా అక్కడ లక్షల మంది ప్రత్యక్షం అవుతారు. ఇన్ని లక్షల మంది ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు ఎవరికి తెలియదు. ఒకటి, కుంభమేళ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు బయలుదేరే ముందు కొద్ది దూరం నడకలాగానే కనిపిస్తుంది తప్ప మళ్ళీ వాళ్ళందరూ బస్సులో ఎక్కి కానీ దేంట్లో కానీ ఎక్కి బయలుదేరినట్టు ఎక్కడ కనిపించదు. అంటే వాళ్ళు మానవతీతమైన శక్తులు. అంటే ఈ యొక్క సాధనలో, మన సబ్జెక్ట్లో ఉన్న సాధనలో ఇంకా డెప్త్కి వెళ్ళినప్పుడు, అంటే ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుందో, యాక్టివేట్ అయిన తర్వాత దాంతో మీరు ఎప్పుడైతే అనుసంధానం అయి ఉంటారో అప్పుడు మీరు విశ్వంతోనే అనుసంధానం అవుతారు. ఇక్కడ మనం దీంట్లో మనం ఏం కోరుకుంటున్నామంటే సింపుల్గా డబ్బు, సంపద, ఐశ్వర్యం కోరుకుంటున్నాం మన సబ్జెక్ట్లో. వాళ్ళు అంతకు మించి కోరుకుంటున్నారు. మీరు నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన వచ్చేది, గొప్ప గొప్ప సాధువులు ఉన్నారు, గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారు, వీళ్ళందరూ ఎప్పుడు ఆ హిమాలయస్లోనే ఆ అడవుల్లోనే ఎందుకుంటారు? వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న జనాలకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా. ఇక్కడ ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, లేకపోతే ఏదో సమస్యల్లో ఉన్నారు, వీళ్ళు ఎందుకు రారు? అక్కడ ఉండి ఏం చేస్తారు? వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ లేదు, ఏమి లేదు, వాళ్ళు ఒక్కరు ఉండి అక్కడ ఉండి ఏం చేస్తారని నేను అనుకునేవాడిని చిన్నప్పుడు, నాకు తెలియనప్పుడు. ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వంతో అనుసంధానం అవుతావో నీకు ఈ ప్రపంచం వేరు, ఆ ప్రపంచం వేరు. కాబట్టి ఈ ప్రపంచంలోకి ఆ మనిషి రాలేడు. ఎందుకంటే నువ్వు ఒక అద్భుతమైన ఒక యోగిగా, ఋషిగా మారడం అనేది జరుగుతుంది. కాబట్టి మెల్లిమెల్లిగా మన సబ్జెక్టులు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే అనేక రకమైన శక్తులు మీకు అలవడతాయి. శక్తులు అంటే మళ్ళీ ఇంకేదో మీరు పిచ్చి పిచ్చి అర్థం చేసుకోవద్దు. అంటే కేవలం మీకు కావాల్సిన పనులు కావడం, లేదా మీరు కావాల్సినవన్నీ పొందడం, ఇవి రెండు ఖచ్చితంగా జరుగుతాయి మన సబ్జెక్ట్లో. కాబట్టి మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఎంత వీలైతంత విశ్వంతో అనుసంధానం కావడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే విశ్వంతో అనుసంధానం అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఈ ప్రపంచం నుంచి బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళి ఆ ప్రపంచం అంతా ఆనందంగా, ఐశ్వర్యవంతంగా, డబ్బు సంపదతో కూడి ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతంత మీరు విశ్వంతో అనుసంధానమయ్యే ప్రయత్నం చేయండి. ఇందాక ఒక మాట అన్నారు కదండి మీరు, కుంభమేళ టైంలో అలా వచ్చి అలా వెళ్తూ ఉంటారు సాధువులు అని చెప్పేసి. నిజంగా అది ఒక మిరాకిల్లా జరుగుతుంది. అవన్నీ ఏంటంటే ఆ విశ్వంతో అనుసంధానం అయినారు వాళ్ళు.
కాబట్టి ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏదనుకుంటే అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సంకల్పం మాత్రమేనా అంటాం. అంటే ఒక సంకల్పం చేసినంత మాత్రాన మీరు ఏది కోరుకుంటే జరిగిపోతుంది. ఒక సంకల్పం చేసినంత మాత్రాన మీరు ఏది కోరుకుంటే జరిగిపోతుంది. మన సబ్జెక్ట్లో కూడా జరిగేది అదే. మనం కేవలం డబ్బు కాదు, ఇంకా ఏదైనా సరే ఈ ప్రపంచంలో నీతో ఏదైనా సాధ్యమవుతుంది, ఇది కాదు అనేది లేదు. అందుకే మన సబ్జెక్ట్లోకి రమ్మంటాను. అర్థమైంది? ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూసిన సమాజం వేరు, ఇప్పటిదాకా మనం చూసిన పరిస్థితులు వేరు. ఇక్కడ అన్నీ మనం ఇప్పటిదాకా ఏంటి అనేది మనకు అర్థమైపోయింది. మన సబ్జెక్ట్లో ఎక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్యాలు కానీ, ఇంకా ఇతరత్ర ఇబ్బందులు కానీ ఫేస్ చేయడం కానీ ఏదైనా ఇలాంటివి ఏమి ఉండవు. కేవలం ఇక్కడ ఏముంటుంది, ఆనందం, ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైన వాతావరణం మాత్రం మన సబ్జెక్ట్లో ఉంటుంది. అది ఉండాలంటే మీరు ఏం చేయాలి, విశ్వంతో అనుసంధానం కావాలి. ఎప్పుడైతే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా విశ్వంతో అనుసంధానం అవుతారో ఆ మరుక్షణం నుంచి మీ యొక్క జీవితము, మీ యొక్క యాటిట్యూడు, మీ యొక్క లైఫ్ ఎలా ఉండాలనే బాధ్యత అంతా విశ్వం తీసుకొని అది డిజైన్ చేసి దానికి అనుగుణంగా మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నడిపిస్తుంది. అది నేను చెప్పేది. దానికోసం మీరు విశ్వంతో అనుసంధానం కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.